హాయ్ విను, ఈరోజు ఒక మంచి స్టోరీ చెప్తాను. రిచ్ మైండ్ సెట్ అండ్ పూర్ మైండ్ సెట్. ఒక మంచి స్టోరీ. ఒక ధనికుడు ఒక వీధిలోంచి వెళ్తుండగా ఒక వ్యక్తి బిచ్చం ఎత్తుకుంటున్నాడు. ధనికుడు ఆ వ్యక్తితో అన్నాడు, నువ్వు చాలా ఆరోగ్యంగా ఉన్నావు, మరి నువ్వెందుకు ఇలా బిచ్చం ఎత్తుకుంటున్నావు, నువ్వేదైనా పని చేయొచ్చు కదా అని అడిగాడు. అడిగినప్పుడు ధనికుడితో ఆ పూర్ మ్యాన్ ఏమంటాడంటే, నాకు ఉద్యోగం ఎవరు ఇవ్వలేదు, ఉద్యోగం లేక నా కుటుంబాన్ని పోషించవలసిన పరిస్థితి ఉంది కాబట్టి నేను ఇలా బిచ్చం ఎత్తుకుంటున్నా అని చెప్తాడు. సో అప్పుడు ధనికుడు అంటాడు, ఓ పని చేయి, నువ్వు నాతో రా, నేను నీకు మంచి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను, నాకు రైస్ బిజినెస్ ఉంది, నా రైస్ బిజినెస్లో నువ్వు పార్ట్నర్ అవ్వు అని చెప్తాడు. అప్పుడు బిచ్చమెత్తే ఆయన ధనికుడితో అడుగుతాడు, మనం ఎలాగా షేర్ చేసుకుందాం అని అడుగుతాడు. బిచ్చమెత్తే ఆయన ధనికుడితో చెప్తాడు, 20% బిచ్చం ఎత్తుకుంటే నాకు, అంటే పూర్ మ్యాన్కి 20%, 80% ధనికుడికి అని చెప్తాడు. అప్పుడు ధనికుడు ఏమంటాడు తెలుసా అండి, వద్దొద్దు, 90% నువ్వే తీసుకో, 10% మాత్రమే నాకు ఇవ్వి. ఎందుకంటే 90% బిచ్చం ఎత్తుకుని ఆయనకి ఎందుకు ఇస్తున్నా అంటే, పూర్ మ్యాన్కి ఎందుకు ఇస్తాను, కష్టపడుతున్నాడు, 90% తనకి, 10% దీనికి అని చెప్పడం జరిగింది. సో ఏంటంటే బిచ్చం ఎత్తుకుంటే ఆయన ఏంటంటే ఈయనతో కలిసి ఉన్నాడు, రైస్ బిజినెస్ చేయడం మొదలుపెట్టాడు. నెల గడిచింది. ఇప్పుడు రెవెన్యూ షేర్ చేసుకోవాలి. రిచ్ మ్యాన్కి 10%, అదేవిధంగా ఈ పూర్ మ్యాన్కి 90% వాళ్ళు అనుకున్న షేర్లు. కానీ ఈ పూర్ మ్యాన్కి వెంటనే ఒక థాట్ వస్తుంది, కష్టపడింది నేను కదా, 100% నేనే తీసుకోవాలని చెప్పి ప్లాన్ చేసుకుంటాడు. ప్లాన్ చేసుకొని తనతో ధనికుడితో చెప్తాడు, ఈసారి అంతా నాకు నష్టమే వచ్చింది, నాకు అనేక అప్పులన్నీ తీర్చిన తర్వాత కూడా నాకేం మిగలలేదు, చాలా పూర్గానే ఉన్నానని చెప్తాడు. సో ధనికుడు అంటాడు, ఓకే పర్లేదు అంటాడు. సో తిన డబ్బులు సంపాదించాడు కదా పూర్ మ్యాన్, ఏం చేశాడు, ఆ డబ్బులు పట్టుకొని ఉడాయించి విలాసవంతమైన జీవితం జీవిస్తూ ఉన్నాడు. కొంతకాలానికి ఏంటంటే సంపాదించిందంతా పోయిన తర్వాత మళ్ళా ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడ అదే స్ట్రీట్లో కూర్చున్నప్పుడు ఈ ధనికుడు ఆ స్ట్రీట్లో నడుచుకుంటూ చూశాడు, ఏంటి మళ్ళా నువ్వు బిచ్చం ఎత్తుకుంటున్నావు అని అడిగాడు. అవును, నా పరిస్థితి మళ్ళా బ్యాడ్ అని చెప్తాడు. అప్పుడు ధనికుడు విషయం చెప్తాడు, ఏంటంటే రిచ్ మ్యాన్ యొక్క మైండ్ సెట్ ఏంటంటే, కూడా ఉన్న వాళ్ళు రిచ్ చేయాలనిపిస్తే ఒక మైండ్ సెట్. పూర్ మ్యాన్ మైండ్ సెట్ ఏంటంటే, కిందకి అనగదొక్కాలనే మైండ్ సెట్. ఈ రెండు మైండ్ సెట్స్ ఈ లోకంలో ఉన్నాయి. ఎస్ రైట్, ఇక్కడ డబ్బులు కానీ సిరి సంపద కానీ కాదని చెప్పాడు. సో రిచ్గా ఆలోచించి, పాజిటివ్గా ఆలోచించి, అందరూ ఎదగాలి, అందరూ సక్సెస్ సాధించాలి, నాకు కూడా ఉన్న వాళ్ళు అందరూ బెస్ట్ అవ్వాలనుకునేవాడు రిచ్ మైండ్ సెట్ ఉన్నవాడు. వాడు ఎప్పుడు ఏం చేస్తాడు, తను గ్రో అవుతాడు, మిగతా వాళ్ళని కూడా గ్రో చేస్తాడు. అదే పూర్ మైండ్ సెట్ ఉన్నవాడు ఎప్పుడు వక్రబుద్ధితో ఉంటాడు. వీడు ఏంటంటే కూడా ఉన్న వాళ్ళని కిందకి లాగి వాళ్ళని ఇంకా అనగదొక్కాలని చూస్తుంటాడు. సో ఇక్కడ ఏం చేద్దాం, వాడు గ్రో అవడు, కూడా ఉన్న వాళ్ళు కూడా గ్రో చేయడు.